ఏ వ్యక్తి జీవితం ఆధారంగా ఐ లైక్ ఛాలెంజెస్ అనే పుస్తకం ఇటీవల విడుదలయ్యింది. ఆనందబెన్ పటేల్. ఐ లైక్ ఛాలెంజెస్ గుజరాతీలో చొనౌటియాన్ ముజే పసంద్ హై అనే పేరుతో ఉన్న ఈ పుస్తకం గుజరాతీ ఎడిషన్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత గవర్నర్ ఆనందబెన్ పటేల్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ పుస్తకం ఆమె యొక్క ప్రయాణాన్ని మరియు ఆమె జీవితంలో అదేవిధంగా కెరీర్లో ఎదుర్కొన్న వివిధ సవాళ్లను వివరించే ఆత్మకథ. గుజరాతీ ఎడిషన్ ఇటీవల విడుదలైంది మరియు అసలు వెర్షన్ కూడా గతంలోనే ప్రారంభించబడింది. మహారాష్ట్రలోని వార్ధాలో రహస్య మెఫెడ్రోన్ తయారీ కర్మాగారాన్ని డిఆర్ఐ కూల్చివేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ. మహారాష్ట్రలోని వార్ధాలో ఆపరేషన్ హింటర్లాండ్ బ్రూ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనగా డిఆర్ఐ ఒక రహస్య మెఫెడ్రోన్ తయారీ కేంద్రాన్ని కూల్చివేసింది. ఈ ఆపరేషన్లో సుమారు 192 కోట్ల విలువైన 128 కిలోల మెఫెడ్రోన్, 245 కిలోల రసాయనాలు, ముడి పదార్థాలు మరియు పూర్తి ప్రాసెసింగ్ సెటప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ పౌరులను మాదక ద్రవ్యాల మరియు సైకోట్రోపిక్ పదార్థాల నుండి రక్షించడానికి మరియు అక్రమ మాదక ద్రవ్య నెట్వర్క్లకు వ్యతిరేకంగా చట్ట అమలును బలోపేతం చేస్తుంది. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడు మరియు మొదటి ఆసియన్ ఎవరు? అనంత్ అంబానీ. వంతర వ్యవస్థాపకుడైన అనంత్ అంబానీ వన్యప్రాణుల సంరక్షణ మరియు జంతు సంక్షేమానికి చేసిన అత్యుత్తమ కృషికి గాను అమెరికాలో గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. వంతర చొరవ ద్వారా జంతువుల రక్షణ, చికిత్స, పునరావాసం మరియు సంరక్షణలో ఆయన నాయకత్వం వహించినందుకు గాను ఆయనకు గౌరవం లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న అతిపిన్న వయస్కుడు మరియు మొదటి ఆసియన్ అనంత్ అంబానీ. డిసెంబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు 1% రిజర్వేషన్ను ప్రకటించింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు 1% రిజర్వేషన్ను ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయన చారిత్రాత్మక మైలురాయిగా మరియు సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల వైపు ఒక అడుగుగా అభివర్ణించారు. ఈ విధానాన్ని మొదట 2018లో తన మునుపటి పదవీ కాలంలో ప్రవేశపెట్టారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన ప్రవేశం అనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనగా బిఆర్ అంబేద్కర్ దార్శనికత ద్వారా ఈ ఇనిషియేటివ్ మార్గనిర్దేశం చేయబడింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైకప్పు సౌర వ్యవస్థాపనలో ఏ రాష్ట్రం ముందుంది? గుజరాత్. భారతదేశ నివాస రంగంలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మొత్తం 7075.78 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 75,021 కోట్ల వ్యయంతో 1 కోటి గృహ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో గుజరాత్ మొత్తం 1828.05 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లో ముందుంది. దేశవ్యాప్తంగా 19,17,698 రూఫ్ టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడానికి ట్రాన్జా అనే ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? కట్స్ ఇంటర్నేషనల్. ప్రపంచ వాణిజ్య సంస్థను
తిరిగి స్థాపించడానికి మరియు బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక స్ఫూర్తిని సృష్టించే లక్ష్యంతో కట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నాట్ ఎయిడ్ విన్నర్స్ అండ్ లూజర్స్ ఇన్ ది డబ్ల్యూటీఓ అనగా ట్రాన్జా అనే కొత్త ప్రపంచ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ప్రస్తుత డబ్ల్యూటీఓ ఫ్రేమ్వర్క్లో వివిధ దేశాలు ఎలా ప్రయోజనం పొందుతాయో లేదా కోల్పోతాయో పరిశీలించడం ద్వారా మరింత సమతుల్య ప్రపంచ వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించడంపై ఈ ఇనిషియేటివ్ దృష్టి పెడుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏ చెల్లింపు వ్యవస్థను గుర్తించింది? యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇండియా. భారతదేశపు యూపీఐని ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా ఐఎంఎఫ్ గుర్తించింది. ఇది ప్రపంచ లావాదేవీల్లో 49% వాటాను కలిగి ఉంది. ఇక బ్రెజిల్, థాయిలాండ్ మరియు చైనా కంటే యూపీఐ ముందుంది. రక్షణ సాంకేతికత పరిజ్ఞానంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. డిఆర్డిఓ ఇటీవల టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద 7 రక్షణ సాంకేతికతలను సాయుధ దళాలకు అప్పగించింది. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద రక్షణ సాంకేతికతలో స్వావలంబనను ప్రోత్సహించడానికి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకాన్ని రూపొందించారు. భారతదేశంలో అధునాతన మరియు అత్యాధునిక రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి అంతర్రాష్ట్ర పులుల మార్పిడి ఇది మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి రాజస్థాన్లోని రామ్గఢ్ విజ్దారి టైగర్ రిజర్వ్ వరకు ఏ రాష్ట్రం చూడనుంది? రాజస్థాన్. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి రాజస్థాన్లోని రామ్గఢ్ విజ్దారి టైగర్ రిజర్వ్ వరకు ఒక పులిని తరలించడానికి రాజస్థాన్ సిద్ధం కావడంతో భారతదేశం యొక్క పులుల సంరక్షణ విజయం కొత్త ఊపును పొందింది. ఆసియాలో మొట్టమొదటి రక్షిత రాయల్ బర్డ్ శాంక్చురీని పునరుద్ధరించడానికి చరైచుంగ్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? అస్సాం. చరిత్రాత్మక రాయల్ బర్డ్ శాంక్చురీని పునరుద్ధరించడానికి మరియు సంరక్షించడానికి అస్సాంలోని మజులి రెండవసారి చరైచుంగ్ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆసియాలోని మొట్టమొదటి రాయల్ బర్డ్ శాంక్చురీ అయిన చరైచుంగ్ను 1636 ఏడీలో అహోం రాజు అయినటువంటి స్వర్గదేవ్ ప్రతాప్ సింగ్ స్థాపించారు. 4 రోజుల ఉత్సవాన్ని అనగా డిసెంబర్ 7 నుంచి 10 వరకు మజులీ సాహిత్య మరియు స్థానిక నివాసితులు పక్షి ఆవాసాలను పునరుద్ధరించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా అభయారణ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తారు. మార్చి 2026 నాటికి సెన్నా స్పెక్టాబిలస్ను పూర్తిగా నిర్మూలించడానికి భారతదేశంలో అతిపెద్ద ఆక్రమణ జాతుల నిర్మూలన ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. తమిళనాడు భారతదేశంలో అతిపెద్ద ఇన్వేసివ్ జాతుల నిర్మూలన ప్రచారాల్లో ఒకదాన్ని ప్రారంభించింది. సెన్నా స్పెక్టాబిలస్ అనేది లెగ్యూమ్ కుటుంబం నుండి వేగంగా పెరుగుతున్న పసుపు పుష్పించే చెట్టు. దీనిని మొదట అలంకరణ మరియు నీడ కోసం నాటారు, కానీ ఇప్పుడు దీనిని అత్యంత ఇన్వేసివ్ గ్రహాంతర జాతిగా వర్గీకరిస్తున్నారు. భారతదేశంలో ఇది నీలగిరి, ముదుమలై, సత్యమంగళం, అనైకుట్టి మరియు పశ్చిమ కనుమల్లోని ఇతర ప్రాంతాల అంతటా దూకుడుగా వ్యాపించింది. జ్ఞాన్ భారతం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. జ్ఞాన భారతం అనేది భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్. దీనిని కేంద్ర బడ్జెట్ 2025లో ప్రకటించారు. భారతదేశ మనుస్క్రిప్టు వారసత్వాన్ని
సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం, సంరక్షించడం, డిజిటలైజ్ చేయడం మరియు వ్యాప్తి చేయడం దీని యొక్క లక్ష్యం. స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ 2025-31కి 491.66 కోట్లు మంజూరు చేసింది. జ్ఞాన భారతం డిజిటల్ వెబ్ పోర్టల్ను భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. 19వ ఎడిషన్ ఇండియా నేపాల్ ఉమ్మడి సైనిక విన్యాసమైన సూర్యకిరణ్ 2025 ఏ నగరంలో ముగిసింది? పితోర్గఢ్, ఉత్తరాఖండ్. భారతదేశం నేపాల్ ఉమ్మడి సైనిక విన్యాసాలైన సూర్యకిరణ్ 2025 యొక్క 19వ ఎడిషన్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్లో ముగిసింది. 2 వారాల పాటు జరిగిన ఈ విన్యాసం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8, 2025 వరకు పితోర్గఢ్లోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో జరిగింది. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, అడవి యుద్ధం మరియు విపత్తు నిర్వహణలో పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఈ విన్యాసం దృష్టి సారించింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది భారత సాయుధ దళాలకు మద్దతిచ్చే రహదారి నిర్మాణ దళం. దీనిని 2015లో పూర్తిగా రక్షణ మంత్రిత్వ శాఖ కిందకు తీసుకువచ్చారు. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవులతో సహా 19 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, సొరంగాలు, వైమానిక స్థావరాలు మరియు సముద్ర నిర్మాణాలను నిర్మిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఈ BRO ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, తజికిస్తాన్ మరియు శ్రీలంక వంటి స్నేహపూర్వక పొరుగు దేశాల్లో కూడా పనిచేస్తుంది. C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశ రక్షణ స్వావలంబనను పెంచే C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలకు మద్దతుగా బెంగళూరులో కొత్త నిర్వహణ, మరమ్మత్తు మరియు సమగ్ర సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. ఈ C-130J సూపర్ హెర్క్యులస్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన 4 ఇంజన్ల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఈ విమానం కఠినమైన మరియు ధూళి ఎయిర్ స్ట్రిప్ల నుండి పనిచేయగలదు మరియు శత్రు ప్రాంతాల్లో దళాలు మరియు పరికరాలను ఎయిర్ డ్రాప్ చేయడానికి ఉపయోగించబడుతుంది.